మూర్తి శ్రీనివాస్ పట్నాయక్ గారు. నమస్తే అండి. అసలు బ్రాహ్మణత్వం కోల్పోతుంది అని చెప్పేసి అంటున్నారు. మీకు ఏంటి అసలు బ్రాహ్మణత్వం అంటే పిచ్చా లేకపోతే ప్రేమ? అసలు ఏంటి బ్రాహ్మణత్వం పైన మీ అభిప్రాయం ఏంటి అసలు? కరెక్ట్గా మీరు చెప్పారండి, పాయింట్కి వచ్చారు. బ్రాహ్మణత్వంపై నాకేంటి అభిప్రాయం అంటే, హిందుత్వం అనేది ఉంటే ఈరోజు సూర్యుడిని నమస్కరించాలి అనే సంస్కారం నేర్పింది నా హిందుత్వం. భూమిని నమస్కరించాలన్న సంస్కారం, గాలిని నమస్కరించాలన్న సంస్కారం, మిమ్మల్ని నమస్కరించాలన్న సంస్కారం, ఇంకొకరు ఎదురు వ్యక్తిని గౌరవించాలన్న సంస్కారం. అసలు ఆ దేవుడికే నమస్కారం చేయాలి, ఇవన్నీ దేవుడు సృష్టించింది, మిగతా వాళ్ళందరికీ నమస్కారం చేస్తే దేవుడు కోపం వస్తుంది అని హిందూయేతర మతం వాళ్ళు చెప్తున్నారు. ఏంటంటే ఈ సూర్యుడికి, చంద్రుడికి, భూమికి, అగ్నికి, గాలికి, మీకు, నాకు, ఆయనకి, వీళ్ళందరికీ నమస్కారం చేస్తే దేవుడికి కోపం వస్తుందట. కోపం వస్తే దేవుడు ఎట్లా అవుతాడండి? సైతాన్ అవుతాడు. కానీ నా మతం ఏం చెప్పింది తెలుసా? నీ ఎదుట ఉన్న వాళ్ళందరిలోనే రాయిలో దేవుని చూడు, చెట్టులో దేవుని చూడు, పుట్టలో దేవుని చూడు, గట్టులో దేవుని చూడు, పాములో దేవుని చూడు, కుక్కలో దేవుని చూడు, కుక్క మాంసం తిన్న చండాలుల్లో దేవుని చూడు. ప్రతి ఒక్కళ్ళలో దేవుణ్ణి చూడగలిగిన రోజే నీలో దైవత్వం ఏర్పడుతుంది. ఎంత మంచి మతం అండి హిందూ మతం. అలాంటి మతానికి గురువులు, పాఠాలు నేర్పవలసిన వారు, మతాన్ని తీర్చిదిద్దవలసిన వాళ్ళు బ్రహ్మ జ్ఞానులు, అలాంటి బ్రాహ్మణులు. కొంతమంది జన్మతః శూద్ర కర్మత బ్రాహ్మణ, శూద్రులో పుట్టినా సరే వాళ్ళు నేర్చుకుని చదువుకొని బ్రాహ్మణత్వాన్ని బ్రాహ్మణుడిగా మారతాడు. కానీ నువ్వు జన్మించడమే బ్రాహ్మణుడిగా జన్మించావు కదా. నీవు బ్రాహ్మణుడిగా జన్మించిన నీవు నీ జన్మకు సార్థకత ఎప్పుడు? నువ్వు ఒక మంచి విషయాన్ని నేర్చుకొని సమాజానికి నువ్వు ఒక రోల్ మోడల్గా ఉండాలి. రోల్ మోడల్ ఎవడు ఉండగలడు? జ్ఞానం కలిగిన వాడు. తల్లిదండ్రులు, బ్రాహ్మణ ఇంట్లో తల్లిదండ్రులు నిజంగా చక్కగా పాఠాలు నేర్పుతారండి, కూర్చోబెట్టి అన్నీ నేర్పుతారు. అది ఎవరి కోసం? సమాజానికి ఉపయోగపడడం కోసం. నువ్వు సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నావు కదా. నిజంగా నిమ్మన కులం వాళ్ళు మమ్మల్ని అంచేస్తున్నారు అంటున్నారు. మరి ఈరోజు నువ్వు నాకు ఓబీసీ కావాలి, నాకు బీసీ కావాలని నిజంగా నిమ్మన కులం వాళ్ళకి అంచేస్తున్నావు కదా. నువ్వు చేయవలసిన ఫైటింగ్ ఏంటి తెలుసా? నిమ్మన కులం వాళ్ళ తాలూకు భోజనం లాక్కొని నువ్వు తినడం కాదయ్యా నీకు కావాల్సింది. అసలు ఈ అన్యాయమే లేకుండా నువ్వు నిర్మూలించు. చదువుకున్న వాడికి, జ్ఞానికి, అతను ఏ కులంలో పుట్టినా వాడికి స్థాయి కల్పించేలా నువ్వు నీ యుద్ధాన్ని ప్రకటించు. నీ తెలివితేటలను అక్కడ ఉపయోగించు. అప్పుడు యద్యదాచరటి శ్రేష్టతత్త దేవేతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తితే. యద్యదాచరతి శ్రేష్టతత్త దేవేతరో జన, ఏ విధంగా శ్రేష్ఠులైన వారు శిష్టులు అనుసరిస్తారో, పాటిస్తారో, ప్రవర్తిస్తారో, యద్యదాచరతి శ్రేష్టతత్త దేవేతరో జన, అదేవిధంగా ఇతర జనము సయత్ ప్రమాణం కురితే దాన్ని ప్రామాణికంగా తీసుకొని, సయత్ ప్రమాణం కురితే లోకస్తదనువర్తితే, లోకమంతా దాన్ని అనుసరిస్తారు. లోకమంతా ఈ సదాచారాన్ని, మంచితనాన్ని అనుసరిస్తే అప్పుడు నిజంగా ఈ ప్రపంచం సస్యశ్యామలంగా ఉంటుంది. నేను అందుకే చెప్తున్నాను సార్, అందరూ సోదరులకు చెప్తున్నాను, నేను ఎవరి మతానికి ఎగినిషన్ కాదు, ఎవరి కులానికి ఎగినిషన్ కాదు. భగవద్గీత అంటే ఇది ఒక పురాణము, ఇది ఒక హిందూ మతందే అనుకుని చాలామంది అనుకుంటున్నారు. బ్రాహ్మణులు అనుకోవట్లే కదా, కనుక్కోవట్లేదు. కాబట్టి బ్రాహ్మణులు చదవాలి. చదివిన తర్వాత దానిలో ఉన్న జ్ఞానాన్ని సంపాదించాలి. సంపాదించిన తర్వాత పిరికివాడిగా ఉండే నేను, నాకెందుకు అనుకునే ఉండే నేను, ఇది అక్కర్లేదు అనుకునే నేను, నా బావమర్దులపైన, నా తాతల మీద, చిన్నతండ్రులపైన యుద్ధం ఎందుకు అనుకునే నేను, ఈరోజు ముందుకొచ్చి నా జ్ఞానం అనే ఆయుధంతో వాళ్ళ యొక్క అజ్ఞానం అనే రాక్షసత్వాన్ని ఖండించడం కోసం ముందుకు వచ్చాను కదా. కానీ సార్, జంధ్యం వేసుకోవాలి అంటున్నారు. కానీ జంధ్యం వేసుకుంటే కొన్ని పనులు చేయకూడదు అంటుంటారు. అందుకోసమే జంధ్యం తీస్తున్నాము అనేది కొందరు వాదన. మరి ఈ జంధ్యం వేసుకొని చేయొచ్చా ఇలాంటి పనులు? మేడం, చాలా ఇంటెలెక్చువల్గా అడిగారు మీరు, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. జంధ్యం గురించి ప్రత్యేకించి ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకుందాం, అక్కడ నేను చెప్తాను. కానీ ఇక్కడ మీకు ఇచ్చిన షార్ట్ ఆన్సర్ ఒకటి చెప్తాను. జంధ్యం వేసుకుంటే మీ క్వశ్చన్లోని ఆన్సర్ ఉంది. ఏమన్నారు మీరు? జంధ్యం వేసుకుంటే కొన్ని పనులు చేయకూడదు కదా. కొన్ని పనులు చేయకూడదనేదే కదా స్పీడ్ బ్రేకర్ జంధ్యం అంటే. కొన్ని పనులు అంటే ఏంటి? మాంసం తినకూడదు, సంభోగం చేయకూడదు, ఇట్టాడు కాదండి. క్షత్రియుడు మాంసం తింటాడు జంధ్యం వేసుకొని. మరి భార్యాభర్తలు కానీ సంభోగాల్లో వెళ్తారు,
దాన్ని గర్భధానం అంటారు కూడా. అవి కాకపోతే ఏంటంటే దానికి ఉండే నియమాలు ఏంటంటే జంది వేసేటప్పుడు చెప్తారు, ఆ నియమాలు పాటిస్తే సరిపోతాయి, చిన్న చిన్నవి నియమాలే, దాన్ని సపరేట్గా మనం మాట్లాడదాం. కానీ అది ఏంటంటే మనిషికి ఏంటంటే ఒక స్పీడ్ బ్రేకర్, ఒక ధర్మాధర్మాలని విచక్షణారహితం. దాన్ని ఒక్కసారి మనకి తెలుస్తుంది, నా మెడలో జంది ఉంది కాబట్టి ఇది చెయ్యొచ్చా ఇది చేయకూడదా, అక్కడ అది చెయ్యొచ్చు చేయకూడదని చెప్తుంది. ఇది అంటే ఏదైనా చెయ్యొచ్చు కాబట్టి, జంది ఉంటే ఏది చేయలేం కాబట్టి తీసి పారేద్దామండి, తప్పు కదా. అంటే జంధ్యం అనేది నీకు ఈ జంది పోల్ని జంధ్యం తీసేయాలి అని అంటుంటారు కదా సార్. మీకు తెలియట్లేదు సార్, మీకు ఎవరు తెలియపరచట్లేదు. జంధ్యం అనేది ఓన్లీ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులే కాదండి. జంధ్యం గాయత్రి ఉపాసకులు ఎవరైనా వేసుకోవచ్చు. మీరు కూడా జంధ్యం వేస్తే అంటే జంధ్యం ఖర్చుతో కూడుకున్నది కాదు, అది పత్తితో తయారు చేసిన ఒక దారంతో తయారు చేసింది. దాన్ని మెడలో వేసుకోవడం వల్ల ఏంటంటే కొన్ని నియమ నిబంధనలు అంటే ఏంటి, తెల్లవారే లేవాలి, సూర్య నమస్కారాలు చేయాలి, ఇట్లాంటివన్నీ కాదండి. లేటుగా లేవండి, మీకు ఇష్టం వచ్చి లేవండి, కానీ మీకు అది ఒక స్పీడ్ బ్రేకర్. నేనంటాను ఏంటంటే నా వంశం వాళ్ళకి నేను చెప్తున్నాను, నా కులం వాళ్ళకి నేను చెప్తున్నాను, జంధ్యం మెడలో తీసేస్తున్నారు. నేను ఒకటే అంటానండి, ఆడవాళ్ళు తాళిబొట్టు మెడలో ఉంచుకోవట్లేదండి అంటారు. ఏ నీ మెడలో ఉన్న జంధ్యం నువ్వు తీసేస్తున్నావు, అమ్మాయిని కామెంట్ చేసే హక్కు నీకెక్కడిది? అరే 3 పోగులు జంధ్యం లేదా 3 ముళ్ళు జంధ్యం లేదా 5 ముళ్ళు జంధ్యాన్ని నీ మెడలో ఉంచుకో. నీ మెడలో ఈ మాత్రం జంధ్యాన్ని నువ్వు భరించడానికే నువ్వు భరించలేక తీసేస్తున్నావే, నువ్వు ఈ ప్రపంచ సమస్యలను నీ నెత్తి మీద ఎట్టా వేసుకొని ముందుకు తీసుకెళ్ళగలవరా? నువ్వు నాయకుడువా? అరే ముందు నీ మెడలో జంధ్యం అనే నీకు భారం అయినప్పుడు, అసలు ఉఫ్ అంటే గాలిలో తేలుతున్న ఒక గాయత్రి ఆ దారం నీకు భారం అయినప్పుడు, నువ్వు రేపొద్దున నీ తమ్ముళ్ళకి అన్నయ్యలకి బామర్దులకి వాళ్ళకి, తమ్ముళ్ళు అన్నయ్యలు బామర్దులు మన తోడబుట్టిన వాళ్ళు కాదు, వైశ్య అన్నయ్యలు క్షత్రియ బామర్దులు దళిత సోదరులు అందరూ మనవాళ్ళే, అందరూ ఇక్కడ పుట్టిన వాళ్ళే కదా. వీళ్ళందరికీ నువ్వు ఏం చేయగలవు? వాళ్ళు బరువు బాధ్యతలు నువ్వేం మోయగలవు? అక్కడే తేలిపోతుందన్నమాట. అందుకే నేను అంటాను జంధ్యం ఉండాలి. ప్రతి తల్లి కూడాను జంధ్యం ఉండే వాళ్ళకి, ఏమరా నాన్న నీ మెడలో జంధ్యం లేదని తల్లి అడగగలుగుతుందా? అడిగి కొడుకుతే వేయించగలగాలి. తండ్రి జంధ్యం లేదురా నువ్వు వేసుకోరా అని చెప్పాలి. కొత్త ఫ్యాషన్ అండి, ఇప్పుడు కుర్రోళ్ళు వెయ్యట్లేదండి, ఎంకరేజ్ చేస్తున్నావు నువ్వు. కొత్త ఫ్యాషన్ కాదు, ఫ్యాషన్ అంటే ఫ్యాషను. జంధ్యం ఇట్స్ మై ప్యాషన్. జంధ్యం అనేది నా తాలూకా ఆత్మస్థైర్యం, ఆత్మగౌరవం, నా యొక్క హిందూ మతానికి చిహ్నం. ఏమండి గాయత్రి మంత్రం. సరే ఇప్పుడు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు జరుగుతున్నాయి, బ్రాహ్మిన్స్లో కూడా జరుగుతున్నాయి, దీనికి మీరు బాధపడుతున్నారా? మంచి క్వశ్చన్ అడిగారండి. మీకు పెళ్ళి అయినప్పుడు మీ అమ్మ నాన్నలు బాధపడ్డారా లేదా? ఒక ఆడపిల్లకి పెళ్ళి అయినప్పుడు అమ్మ నాన్నలు బాధపడతారా లేదా? ఖచ్చితంగా కదా. ఎందుకు బాధపడతారు? ఒక ఇంటికి వెళ్ళిపోతుందని కదా, మన ఇంటి పిల్ల ఇంకో ఇంటికి వెళ్ళిపోతుందని బాధపడతారు. సేమ్ మన వంశంలోనే మన కులంలోనే ఇంకో ఇంటికి వెళ్ళేటప్పుడు అరే ఇంకో ఇంటికి వెళ్ళిపోతుంది కదా మనకు బాధ వస్తుంది. అలాంటి బాధే ఉంటుంది నాకు, అంతే. అంతకని అంటే ఈ అమ్మాయి మన వంశం కాకుండా ఇంకొక వంశం ఇంకొక కులానికి వెళ్ళిపోతుంది కదా, అంటే ఈ ఆచారాన్ని కోల్పోయి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతుంది కదా, ఈ ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది కదా, ఈ సనాతన ధర్మం ఈ ధర్మాన్ని విడిచిపెట్టి ఇంకో ధర్మానికి వెళ్తుంది కదా అనే బాధ అనేది తప్పనిసరిగా ఉంటుంది. అది తప్పు, అమ్మాయి తప్పు కాదు అబ్బాయి తప్పు, కానీ ఆ బాధ ఉంటుందని మీరు అడిగారు, దానికైతే బాధ ఉంటుంది. అదే మన ఆచార వ్యవహారాలని విడిచిపెట్టి అమ్మాయి వెళ్ళిపోయింది, మన అమ్మాయి కాదు ఇప్పుడు ఆ అమ్మాయి, అది కూడా పూర్తిగా పర అమ్మాయి అయిపోయింది, మన ఆచారాలు లేని చోటకి వెళ్ళిపోయింది అని బాధ ఉంటుంది ఒకటి. కానీ అది తప్పు కాదు. ఒక అమ్మాయి వెళ్ళిపోయింది అంటే ఒక జాగ్రత్తగా వినండి, భ్రష్టులకి నేను చెప్తున్నాను ఇది. ఒక అమ్మాయి వెళ్ళిపోయింది, శిష్టులకు కాదు భ్రష్టులకి. ఒక అమ్మాయి వెళ్ళిపోయింది అంటే ఆ అమ్మాయి మట్టుగా ఆ ఇంటి నుండి వెళ్ళిపోతుంది, కానీ తన తల్లిని తన తండ్రిని తన అక్కని తన బామర్దిని తన వీళ్ళందరినీ కట్టుకట్టుకొని మీరు ఈ కులంకి వచ్చేయండి అని తీసుకెళ్ళిపోదు. ఏమ రైట్? మీరు ఈ కులానికి వచ్చేయండి ఏ అమ్మాయి కూడా తీసుకెళ్ళదు. ఆ అమ్మాయి మాత్రమే ఆ కులానికి ఆ అబ్బాయికి ఇష్టపడి వెళ్తుంది, మిగతా ఫ్యామిలీ మొత్తం ఈ కులంలోనే ఉంటారు. కానీ ఈ భ్రష్టులు నాకు ఓబీసీ కావాలని చెప్పేసి, నేను బ్రాహ్మణులను కాదని చెప్పేసి, ఒక 1000 మందిలో ఒకడికి ఉద్యోగం రావడం కోసం, 1000 మందిలో ఒక్కడికి సీట్ రావడం కోసం మిగతా 999 మందికి కూడాను ఈ బ్రాహ్మణత్వంలో తీసుకెళ్ళి అబ్రాహ్మణత్వంలో కూర్చోబెడుతున్నారు. రేపు అబ్రాహ్మణత్వంలో కూర్చున్నారు,
రేపు హిందువుల్లో ఉద్యోగం రాదు, ముస్లిమ్స్కి ఉద్యోగం వస్తుందంటే ఇక్కడ నుండి తీసుకెళ్ళి ముస్లిం మతాలకు తీసుకెళ్ళిపోయి మేము యాక్చువల్గా హిందువులే కానీ మా నాన్న ముస్లిం అండి అని చెప్పరని గ్యారంటీ ఏంటి వచ్చింది? రేపొద్దున క్రిస్టియన్స్కి ఉద్యోగం ఇస్తామంటే వాళ్ళు ఏమండి నేను ముస్లిమ్స్ దూషించట్లేదు, క్రిస్టియన్స్కి దూషించట్లేదు. మీ మతం చాలా గొప్పది, నేను నా మతం గురించి, నా తల్లి గొప్పది, నా తల్లిదండ్రుల కోసం నేను పోరాడుతున్నానంటే నీ తల్లిదండ్రులు వద్దని కదా, నీ తల్లిదండ్రులు నీకు ముఖ్యం, నా తల్లిదండ్రులు నాకు ముఖ్యం. అలాగే నేను చెప్తున్నాను. ఇక క్రిస్టియన్ మతంలో వీళ్ళకి ఉద్యోగం ఇస్తామంటే ఎస్, ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళినోడు అక్కడ నుండి అక్కడికి వెళ్ళడా. సో ఆ విధంగా బ్రాహ్మణత్వం కోల్పోవడానికి ఇది కారణమైంది. ఒకప్పుడు క్షత్రియుడు ఎవరు? బుద్ధుడు ఒక్కడు వెళ్ళిపోయి బుద్ధం శరణం గచ్చాం అనడంతో మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయి అక్కడుండే క్షత్రియులందరూ కొంతమంది చాలామంది బుద్ధిజంకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉండే హిందూ మతం కోల్పోయిందా లేదా? కోల్పోయింది కదా. 2000 సంవత్సరాల్లో ఒక దేశం హిందూ మతాన్ని కోల్పోయింది. అలాగే బ్రాహ్మణత్వం కోల్పోవడం వల్ల అల్టిమేట్గా హిందూ మతం కోల్పోతున్నాం. సో నేను అందుకే రాధా మనోహర్ దాస్ గారికి వీళ్ళందరికీ ఇలా చెప్తుండే, ఆ పరాయి మతాలు పెరిగిపోతున్నాయి, ఎడారి మతాలు పెరిగిపోతున్నాయి అంటే, అయ్యా ఎడారి మతాలు పరాయి మతాలు పెరిగిపోతున్నాయి, యుద్ధం మీద కరెక్ట్ కాదన్ను, కానీ మీ కాలు కింద కలుపు మొక్కలు ఉన్నాయి, మన దాంట్లోనే ఉన్నాయి. ఈ బ్రాహ్మణత్వం కోల్పోతున్నారు, వీళ్ళు అల్టిమేట్గా వచ్చి హిందుత్వాన్ని కోల్పోవడానికి, బ్రాహ్మణత్వాన్ని కోల్పోవడానికి సిద్ధపడిన ఈ వ్యక్తి రేపు హిందుత్వాన్ని కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే వీళ్ళు కులశిష్టులు కాదు, కుల భ్రష్టులు. వాడు భ్రష్టు పట్టి ఇదంతా కూడా అండి. ఇంకోటండి నేను చెప్తున్నాను, ఇందాక అన్నాను ఇది ఉత్తరాంధ్రలో జరిగిందని చెప్పేసి. ఇందాక ఎక్కడ జరిగిందని, ఉత్తరాంధ్రలో అంటే ఉత్తరాంధ్రలో బ్రాహ్మణులు, ద్రవిడ బ్రాహ్మణులు, వీళ్ళు ఒకప్పుడు పుస్తకాలు రాశారు. ద్రవిడ బ్రాహ్మణులు ఉత్తరాంధ్ర లేదు, గౌడ బ్రాహ్మణులు పండ, పాత్రో, పానిగ్రాహి, మిశ్రో, పట్నకి ఇవే ఉంటాయి. కానీ తెలుగు భాష మీద ఒక మమకారంతో ఇప్పుడు మన విజయరామరాజు గారి టైంలో ద్రవిడ పురోహితులను తీసుకొచ్చి ఆలయాలను ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఈ గౌడ బ్రాహ్మణులు ఏం చేశారంటే కరణీయకంకి, రాజోద్యోగులకి, వీటికి వెళ్ళి ఈ పౌరోహిత్యం అనేది ద్రవిడ బ్రాహ్మణులకి ఇవ్వడం జరిగింది. వాటికి కొన్ని అగ్రహారాలు కూడా ఇచ్చారు. 18 అగ్రహారాలు ఇచ్చారు, పుస్తకం రాస్తుంది. ఓకే, అవన్నీ పుస్తకాలు రాసి నేను మాట్లాడతాను. ఇలా అగ్రహారాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము శాకాహారులము, వీళ్ళు గౌడులు మాంసాహారులు, వీళ్ళ ఇంట్లో షోడశ కర్మలు చేయరాదు మనం అన్నం పెట్టారు. అరే అంటే ఇది నీ యొక్క ఆధిపత్య ద్వారాను చూపించుకోవడం కోసం, నువ్వు అగ్రడు అని చూపించుకోవడం కోసం ఇంకొక నీకు అన్నం పెట్టిన వాడిని నువ్వే కాదు అన్నావు. ఇప్పటికి కూడా ఉత్తరాంధ్ర జిల్లాల్లో కరణాలకి అందరూ బ్రాహ్మణులుగా చూస్తారు, కానీ ఒక వైదిక బ్రాహ్మణులు మాత్రం వాళ్ళు బ్రాహ్మణులు ఎలా అవుతారండి, వాళ్ళ కరణాలు అంటారండి. అది ముందు పోవాలి. అంటే మీరు రాజకీయంలోకి రావాలంటే ఉత్తరాంధ్ర బ్రాహ్మణులారా నేను మీకు ఒక మాట చెప్తున్నాను. రాజకీయంగా రేపు బలపడినాడు మీరు ఒక అసెంబ్లీకి వెళ్ళండి, ఒక రాజ్యసభకి వెళ్ళండి, ఒక పార్లమెంట్కి, చట్టసభలకు వెళ్ళినప్పుడు మీకు ఏ బీసీ లెక్కలే. మీలో ఒకడు చట్టసభకి వెళ్ళండి, అంబేద్కర్ అనే వ్యక్తి ఒక రాజ్యసభకి వెళ్ళాడు, తన కులాన్ని మొత్తం రూపురేఖలు మార్చే ప్రయత్నం చేశారు. జార్ఖండ్లో అతను ప్రత్యేక రాష్ట్రం కావాలని అప్పుడు అతను వెళ్ళారు, ఆదిమవాసులను రూపురేఖలు మార్చిన ప్రయత్నం చేశారు. అలాగే బ్రాహ్మణుల నుండి కూడా ఒక చట్టసభలకు వెళ్ళాలితే మీరు ఇతర కులాలను తొక్కొద్దు. మీ కులాన్ని అభివృద్ధి చేసుకోవడం వల్ల ఇతర కులం వాళ్ళు మిమ్మల్ని ఎవ్వరు కాదనరు. మీ కులాన్ని అభివృద్ధి చేసుకోవడం మీరు చట్టసభలకు వెళ్ళాలంటే ఇప్పుడు మీకు మ్యాన్ పవర్ కావాలి. మ్యాన్ పవర్ ఎక్కడ ఉంటుంది? మీరందరూ కలిసికట్టుగా ఉండాలి. మీరందరూ కలిసికట్టుగా ఎప్పుడు ఉంటారు? అందుకే ఉత్తరాంధ్ర బ్రాహ్మణులు ఒకటే చెప్తున్నాను, శైవ వైష్ణవ కరణాలు మొత్తం మీరు కలిసినట్టు కొత్త తరం ఇప్పుడున్న బ్యాచ్ వదిలేసేయండి, ఈ రిటైర్డ్ బ్యాచ్ని మొత్తం వదిలేయండి. వీళ్ళకున్న ఛాందస్వాదాలు, ఛాదస్తాలు, వీళ్ళకున్న ఇగోలు మేము పడలేము. నేను డైరెక్ట్గా చెప్తున్నాను, ఓపెన్. రేపు కేసు పెడతారా పెట్టండి, జడ్జి గారు ముందుకు వచ్చి మాట్లాడి నేను సిద్ధం అని అంటున్నాను. వీళ్ళు కలవడానికి అవ్వదు. మీకు నచ్చితే నాన్ వెజిటేరియన్స్తో సంబంధాలు చేసుకుని నచ్చకపోతే లేదు. కానీ ఇక్కడ ఏంటంటే ఇది తిన్నవాడు అది కాదు, అది తిన్నవాడు ఇది కాదు. మీరందరూ కూడా రేపు రానున్న తరం ఇప్పుడు వచ్చిన శిష్టకరణాల్లో కూడాను ఓబీసీ కావాలని ఫైటింగ్ చేసిన వాళ్ళు ఎవరు తెలుసా? 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు. అంతేగాని కాలేజీ స్టూడెంట్స్ ఎవరు కూడా లేరండి, వాళ్ళకి అక్కర్లేదండి. ఎందుకంటే వాళ్ళు ఒక ఓపెన్ మైండ్తో ఉన్నారు. ప్రపంచం చాలా పెద్దది, అమెరికా వెళ్ళడానికి ఉన్నారు, ఆఫ్రికా వెళ్ళడానికి ఉన్నారు, ఆస్ట్రేలియాకి వెళ్ళడానికి, ఇండియాని అమెరికాలో తయారు చేయడానికి ఉన్నారు. వాళ్ళకి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు ఏవి అక్కర్లేదు. కానీ ఇంట్లో రిటైర్ అయిపోయిన కూర్చొని ఉన్నారు చూసారా, మేము ఇది సాధించాము అనుకొని ఢిల్లీ నుండి విశాఖపట్నం రైల్వే స్టేషన్ దిగితే వాళ్ళకి డప్పులు కొట్టుకొని తీసుకెళ్ళడం కోసం
వాళ్ళ జీవితంలో దీనికోసం వాళ్ళ కుర్చీల కోసం వాళ్ళ ప్రయత్నాలే ఈ ఓబీసీలు. నిమ్న కులాల్లోనే కాకుండా ఈ వివక్ష అనేది అగ్ర కులాల్లో ముఖ్యంగా బ్రాహ్మణత్వంలో కూడా ఉందని చెప్తున్నారు. ఖచ్చితంగా. అసలు ఈ అంటరానితనం అనేది మరి ఎక్కడ స్టార్ట్ అయింది? అలానే ఫైనల్గా కన్క్లూజన్కి వద్దాం. మరి ఇవన్నీ వదిలేసి అందరూ ఐక్యం అవ్వాలి అంటే మీ సైడ్ నుంచి మీరు ఇచ్చే సలహా ఏదైనా ఉందా? అంటరానితనం ఎక్కడ మొదలైంది? ఫస్ట్ దానికి అశుభ్రత దగ్గర మొదలైంది. అశుభ్రత దగ్గర మొదలైంది. ఓకే. శుభ్రత దగ్గర అంటరానితనం ఎప్పుడూ లేదు. అశుభ్రత అంటే ఎక్కడ? కులం అంటే జాతి అని కాదు, ఇక్కడ వంశం అని ఒక అతను అన్నారు కదా, నీ అందులో ఉంది. ఆ వంశస్థులు ఇప్పటికి కూడా కొంతమంది మీ దగ్గరికి వచ్చి వారం రోజులుగా స్నానం చేయకుండా సెంటు వేసుకుని వచ్చాడు అనుకోండి, పక్కన కూర్చోడానికి ఇష్టపడతారా? సదరు వ్యక్తి పక్కన ఎంత సెంటు వాసన వస్తే మాత్రం వారం రోజులు స్నానం చేయకపోతే మీరు ఎందుకు కూర్చుంటారు అక్కడ కదా? కుక్క మాంసం తినేవాడు, లేకపోతే ఇంకొకటి ఉంటాయి, కొన్ని ఉంటాయి, శ్మశానంకి వెళ్ళి వచ్చిన స్నానం చేయకుండా, అంటే ఇట్లా ఉన్నారా అంటే ఒకప్పుడు ధోరణి. అసలు శుభ్రత లేకుండా అశుభ్రతతో శరీరం చూస్తే కొంచెం జుగుప్సాకరంగా, జుత్తు చూస్తే జుగుప్సాకరంగా ఉండే వ్యక్తులను చూసి కొంచెం నువ్వు ముట్టకు అనేవారు. దాని తర్వాత ఏమైందంటే వాళ్ళ పిల్లలు ఆ వంశానికి చెందిన వాళ్ళందరూ కూడాను వీళ్ళు అశుభ్రతతో ఉన్నారన్నారు. వాళ్ళు శుభ్రతను నేర్పాలి. అలా కొంతమంది వచ్చారు, ముందుకొచ్చారు నాయకులు, వాళ్ళు శుభ్రతను నేర్పారు. వాళ్ళు శుభ్రత నేర్పి ముందుకు తీసుకొచ్చారు. వాళ్ళందరూ కలిసి కూర్చున్నారు, చట్టసభల్లోకి వెళ్ళారు. అక్కడ నిన్ను ముట్టకనలేదే. శుభ్రత ఎక్కడుందో అక్కడంతా మంచిగా ఉందండి. అశుభ్రత దగ్గరే అంటే నేను ఈ కులం ఆ కులం అని అంటం లేదండి, ఇది కాంట్రవర్సీకి వెళ్ళట్లేదు, మీరే అర్థం చేసుకోండి. అశుభ్రత ఎక్కడుందో అక్కడే అంటరానితనం పుట్టింది. మొన్న కరోనాలో ఎందుకు ముట్టలేదు? అది అంటరానితనమే కదా. అంటే WHO అతను చెప్తే ముట్టొద్దు. ఇక్కడ మన బ్రాహ్మణుడు తెలివైన జ్ఞాని చెప్తే ముట్టొద్దంటే అంటరానితనమా? అంటే అశుభ్రత దగ్గర క్రిములు అవి ఇవి తిరుగుతాయి. శుభ్రంగా తెల్లవారు లేచిన వెంటనే స్నానం ఆచరించు, మంచి వస్త్రాలు, తడుపుకున్న వస్త్రాలు ధరించు, సాత్విక ఆహారం భుజించు. ఇవన్నీ మంచి సూక్తులు. అలాంటి వాళ్ళందరూ కూడాను కలిసిమెలిసే ఉన్నారు. ఇవేవి పాటించిన వాళ్ళు, అశుభ్రంగా ఉండేవాళ్ళు అంటరానితనానికి గురయ్యారు. ఈరోజు అంటరానితనం లేదు. ఎందుకు లేదు? శుభ్రతతో అందరూ ఉన్నారు కాబట్టి అంటరానితనం లేదు. అశుభ్రతతో ఒక బ్రాహ్మణుడు వచ్చిన వారం రోజులు నేను స్నానం చేయలేదండి, నేను ఇప్పుడే గంధం రాసుకొని వచ్చాను, సెంటు రాసుకొచ్చానని ఒక బ్రాహ్మణుడు వచ్చాడు అనుకోండి, వారం రోజులు నువ్వు స్నానం చేయలేదు చిచ్చి అంటారు కదా, కొట్టాను కదా. అతను ఎంత టెంపుల్ పూజారి అయితే మాత్రం వారం రోజులు స్నానం చేయక నా పక్కన ఎందుకండి? ఒక్కరోజు స్నానం చేపితే నాకు కంపు కొడుతుంది, నోరు కంపు అనకూడదు. కారాకిల్లి వేసుకుని వస్తాడు, ఆయన పక్కన కూర్చుంటామా అంటాం. తాగి వస్తాడు, ఆయన పక్కన కూర్చుంటామా? ఆయన ముట్టం కదా. సిగరెట్ తాగుతుంటాడు అని, ఆయన పక్కన కూర్చుంటామా? ముట్టం కదా. సో ఈ తామసాలన్నీ తీసుకున్నవాడు పక్కన మనం అంటే దుర్వాసన వచ్చిన పక్కన ఉండం, సువాసన వచ్చిన దగ్గర ఉంటాం. ఇదే అంటరానితనానికి ఆరంభం. ఇది లేకపోతేనే అంటే ఈ దుర్వాసన నిర్మూలించగలిగిన రోజు, శుభ్రత మనం పూర్తిగా శుభ్రత కలిగిన రోజు ఈ అంటరానితనం, అందుకే ఎప్పుడైతే శుభ్రత వచ్చిందో ఆ రోజే అంటరానితనం పోయిందండి. ఇప్పుడు అంటరానితనం ఎక్కడా లేదు. ఇది కంక్లూజన్. మీరు అడిగారు ఏంటి దీనికి కావాలి? ఇది చాలా పెద్ద హిస్టరీ, మాట్లాడుకుంటే మళ్ళీ కామెంట్స్ వచ్చాక మళ్ళీ చాలా పెద్ద ప్రోగ్రామ్ అవుద్ది. కానీ మిగతా సోదరులందరికీ నేను చెప్పింది ఏంటంటే, ప్రోగ్రామ్ని పూర్తిగా చూడండి, కామెంట్లు చేయండి. అయితే నీది తప్పు నీది తప్పు నీది తప్పు అనే ధోరణిలో వెళ్ళొద్దు. ఈ మతంతో తప్పు అనే ధోరణి వద్దు, ఈ మంత్రాలు తప్పు అనే ధోరణి వద్దు. ఎవరి మంత్రాలు వాళ్ళవి, ఎవరి ఆచారాలు వాళ్ళవి, ఎవరి సంస్కృతి వాళ్ళది. కానీ అందరూ కూడాను తప్పు ఎక్కడ జరుగుతుంది ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు దళితుల్లో కూడా ఒక వ్యక్తి ముందుకు వచ్చారు, తప్పు నా దాంట్లో జరుగుతుంది అని. వయసులో ఒక వ్యక్తి ముందుకు వచ్చారు, తప్పు నా దాంట్లో జరుగుతుంది. తప్పు నీ దాంట్లో జరుగుతుంది అనేదాన్ని పక్కన పెడదాం, నా దాంట్లో ఏ తప్పు జరుగుతుంది అనేదాన్ని పక్కన తీసుకొద్దాం. దాన్ని ఎరాడికేట్ చేయడం కోసం అందరం కలిసికట్టి పని చేస్తే విత్ ఇన్ 1 yearలో కూడా మనం మార్చవచ్చు. ఎన్ని సంవత్సరాలు కూడా అక్కర్లేదు, 1 yearలో మార్చవచ్చు. 1 year కూర్చొని. ఎందుకంటే ప్రభుత్వాలకి మనం ఓట్లేస్తే నాయకులు అయ్యారు, మనమంతా కూర్చొని అయ్యా మేమంతా ఈ కంక్లూజన్కి వచ్చాము, మాకు ఇలా కావాలి అని ఈగోలు పక్కన పెట్టి
వాళ్ళు బ్రాహ్మణులు కాదు వీళ్ళు బ్రాహ్మణులు కాదని ఉత్తరాంధ్ర ద్వారంలో, నేను ఉత్తరాంధ్ర ఎందుకు అంటున్నాను, ఉత్తరాంధ్రను తక్కువ చేయట్లేదండి, నేను ఉత్తరాంధ్ర వాడిని కాబట్టి ఉత్తరాంధ్రలో జరుగుతున్నాయి నేను చూశాను కాబట్టి వాటి కోసం ఇంకో ప్రోగ్రాం చేద్దాం కాబట్టి చెప్తున్నాను. కానీ ఉత్తరాంధ్రలో కూడా నేను ఒకటే చెప్తున్నాను, అక్కడ కూడాను ఫస్ట్ నేనేమన్నానంటే ముందు ఇంటికి వెళ్ళి రచ్చగెళ్ళాలి కదా. 4000 కులాలు ఉన్నాయి, కానీ మనోధర్మశాస్త్రంలో 4 వర్ణాలు ఉన్నాయి. ఫస్ట్ 4 వర్ణాలుగా తీసుకొద్దాం, అంటే 4000ని 4గా తీసుకొద్దాం, ఆ తర్వాత 2గా తీసుకొద్దాం, తర్వాత 1గా చేద్దాం. ఇది నేను చెప్పింది కాదు, జెంటిల్మెన్లో అర్జున్ చెప్పారు. ఫస్ట్ బ్యాక్వర్డ్ మోస్ట్ బ్యాక్వర్డ్, ఫార్వర్డ్ మోస్ట్ ఫార్వర్డ్ 4 చేద్దాం, ఆ తర్వాత 2 చేద్దాం, తర్వాత వచ్చినప్పుడు 1 చేస్తున్నాను. సేమ్ అలాగే ఇప్పుడు 4 చేద్దాం. అందుకని ఉత్తరాంధ్ర బ్రాహ్మణులారా, కరణాలారా, శ్రీ వైష్ణవులారా, మీరు శ్రీ వైష్ణవులా మీరు అంటే మేము బ్రాహ్మణులు అండి, మీరు బ్రాహ్మణులు అంటే మేము బ్రాహ్మణులు కాదు, మరి శ్రీ వైష్ణవులు అంటారు కర్మ కాకపోతే. ఓకే, ముందు బ్రాహ్మణులందరూ ఒకటామండి, వైశ్యులందరూ ఒకటామండి, క్షత్రియులందరూ ఒకటామండి, శూద్రులందరూ ఒకటామండి. బ్రాహ్మణ ఈజ్ ఈక్వల్, క్షత్రియ ఈజ్ ఈక్వల్, వైశ్య ఈజ్ ఈక్వల్, శూద్ర అందరూ ఒకటే. తర్వాత వచ్చేవాడు ఏం చేస్తాడు తెలుసా, అన్నిటిని ఒకటి చేస్తాడు. ఇదే నా కంక్లూజన్. థ్యాంక్ యూ సార్. నమస్తే మేడం.